హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి. ఈ బోర్డ్ చూసారా? ఇది మనం ఎక్కడున్నాము, ఎటువైపు వెళ్ళాలి అనే దానికి చూసుకోవడానికి యూస్ అవుతుంది. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలనే దానికోసం క్లారిటీ కోసం మ్యాప్ ఉంటుంది. ఐకియా పార్ట్ 2 అండి ఇది. పార్ట్ 1కి అయితే అస్సలు వ్యూస్ రాలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కంటిన్యూషన్ మనం ఈ వీడియో చూద్దాం. ఐకియాలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి రేంజెస్లో ఉంటాయి, అలాగే బిలో 100లో ఐకియాలో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చిల్డ్రన్ పార్టీస్ 250. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ మాత్రమే ఉంటాయండి. ఐకియాలో సాఫ్ట్ టాయ్స్ 250 నుంచి స్టార్ట్ అవుతాయి. అలా 1000 అబోవ్ వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ కోర్ట్కి వెళ్ళే ఆలోచన లేకుండా, షాపింగ్ చేసే ఆలోచన లేకుండా ఫుడ్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలనుకుంటే దానికి కూడా వేరొక దారి ఉంటుంది. షాపింగ్ థియేటర్, మాల్, సినిమా కాంప్లెక్స్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ముందుగా మనం ఏం కావాలో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని బిల్ వేయించుకున్న తర్వాత బిల్ తీసుకెళ్ళిస్తే వాళ్ళ ఐటమ్స్ చూసి మనకి ట్రేలో పెట్టిస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఫస్ట్ వెళ్ళి ట్రే తీసుకొని ట్రేలోకి మనకు కాఫీ కావాలంటే కాఫీ కప్, కూల్ డ్రింక్ కావాలంటే కూల్ డ్రింక్ గ్లాస్, మనకి ఏవి కావాలంటే అవి మనం తీసుకుని ఆ ట్రే తీసుకుని వెళ్తుంటే దానిలోనే బిల్లింగ్ కౌంటర్ ఉంటుందండి. వాళ్ళు తీసుకుని బిల్లింగ్ వేసి మనకిస్తారు. పాస్తా, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. 150, 200, 350, 400 రేంజ్లో కూడా ఫుడ్ ఐటమ్స్. ఐకియాలో టీ దొరకదండి. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు నలుగురు వెళ్ళారనుకోండి, కాఫీ కప్ ఎంగిలి అనుకోకపోతే, కలిసి తాగాలని ఆలోచన లేకపోతే ఒక కప్ బిల్ చేస్తే చాలు, ఎన్నిసార్లైనా కాఫీ ఫిల్ చేసుకొని తాగొచ్చు. అదేవిధంగా కూల్ డ్రింక్ కూడా. కూల్ డ్రింక్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కోక్లో వితౌట్ షుగర్ కోక్ కూడా ఉందండి. ఆ బుల్ కప్ నగెట్ 6 to 7 వచ్చాయి. కాఫీ కప్, కూల్ డ్రింక్ గ్లాస్, వాటర్ బాటిల్. వెజిటబుల్స్తో మైదా లేయర్స్గా ఉందండి. అది ఆ 4 కలిపి 750 చేంజ్ అయింది. దీని లెక్కను చూడండి ఎంత కాస్ట్లీనో. ఇలా స్టెప్స్ కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం మన సామ్రాజ్యమే కనిపిస్తుందండి. వంటగదికి కావాల్సినవన్నీ ఉంటాయి. ఈ గాజు గ్లాసు 150 రూపీస్. స్ట్రాంగ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఐస్ క్యూబ్ ట్రే, ఇందులో యానిమల్స్ ఉన్నాయండి. డాల్ఫిన్స్, ఫిషెస్ అలా ఉన్నాయి. 99 రూపీస్ పడుతుంది. 8 హ్యాంగర్స్ 99 పడుతుంది. అలాగే బాక్స్ విత్ లిడ్స్ ఉన్నాయి, 150 పడుతుంది. 89 రూపీస్కి బౌల్ అండ్ కప్ ఉంది. ఇక్కడ ఐకియాలో నైఫ్ అండ్ సిజర్స్ చాలా షార్ప్గా బాగున్నాయండి. కట్ చేసేటప్పుడు వేలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం 130 రూపీస్ పడుతున్న సిజర్స్. ఈ గ్లాసెస్ చూసారా? ఐకియా అంటేనే చాలా ఫేమస్. 19 రూపీస్కి 4 ప్లాస్టిక్ స్పూన్లు, 99 రూపాయలకి 4 గ్లాసులు, 99 రూపాయలకి 4 బౌళ్ళు. మ్యాట్ 129 రూపీస్ నుంచి 500, 800, 1000లో కూడా ఉన్నాయండి. ఈ డోర్ మ్యాట్ అయితే 800 పడుతుంది. ఫ్యాబ్రిక్ ఆసమ్గా ఉంది. ఈ గోధుమ రంగులో ఉన్న కాటన్ క్లాత్ మ్యాట్లు అయితే 130 పడుతున్నాయండి. పూజ చేసుకోవడానికి, కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ అది. అలాగే మనం మ్యాట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పీచుతో చేసిన మ్యాట్లు మన చిన్నప్పుడు ఎక్కువ దొరికేవి. ఇవి 200 నుంచి 300, ఒకటి 350 కాస్ట్లోనే ఉన్నాయి. వెల్కమ్ పేరుతోనవి 350 పడ్డాయి. ఈ డిజైన్లో ఉన్నవి, కలర్స్లో వేసినవి 400 పడ్డాయి. నార్మల్గా పీచుతో పాటు రెడ్ డిజైన్తో ఉన్నదైతే 300 పడింది. ఇలాంటి గ్లాస్ వాటర్ బాటిల్స్ 250, 350 అలా ఉన్నాయి. ఈ చిన్నదైతే 350 పడుతుందండి ఒక్కొక్కటి. కొరియన్ వాటర్ గ్లాసెస్ అని ఉంది అక్కడ పేరు. వాటర్ గ్లాసెస్లో చాలా రకాలు ఉన్నాయి. వాటర్ బాటిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక రకమైన వాటర్ బాటిల్. ఈ 2 లేయర్స్ ప్లాస్టిక్ బాక్స్ 200 పడుతుంది. లంచ్ బాక్స్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వైట్ నెట్ ఫ్యాబ్రిక్ కర్టెన్స్ 2 కర్టెన్స్ 400 పడుతుందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఈ కర్టెన్ వేసి లోపల దాని వెనక రాడ్లో ఇంకో కర్టెన్ వేసి 2 కర్టెన్స్ వేస్తున్నారు కదా. ఇక్కడ పిల్లో ఒక్కొక్కటి 150 నుంచి 250, 350 వరకు కూడా పిల్లోస్ ఉన్నాయి. 150 పిల్లో అయితే చాలా బాగుందండి. అండ్ 400లో కూడా ఉన్నాయి పిల్లోస్ ఇక్కడ. గ్లాస్ లిడ్ టైట్గా ఉన్న వస్తువుల్లో వండుకున్నవి స్టోర్ చేసుకోవడానికి కానీ, లేదంటే చపాతీ ముద్దలు లాంటివి కలిపి గట్టిగా లిడ్తో కవర్ చేసి మోయడానికి ఈ 3 లేయర్స్ స్టీల్ బౌల్ అండ్ స్టీల్ లిడ్ 2990. ఫ్రిడ్జ్లోకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సులు ఉన్నాయి. లిడ్ చాలా టైట్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి 800 అలా పడుతుంది. చిన్న సైజ్ అయితే 400,
399, 299 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది 250 ఉందండి. వచ్చింది, దానిపైన ప్లాస్టిక్ మూత వచ్చింది, లిడ్ 4 సైడ్స్ క్లోజ్ చేసేలాగా. ఇక్కడ హాట్ చాక్లెట్ పౌడర్ ఉంది, కాస్ట్ 170. టీ ఫిల్టర్ 99 రూపీస్లో ఉంది. గ్రీన్ టీ లాంటి దాని అందులో వేసుకొని హాట్ వాటర్లో డిప్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ మొత్తం దిగుతుంది కదా. గ్రీన్ టీ లీవ్స్ అనేవి విడిగా దొరుకుతాయి కదా, వాటి కోసం. ఇది 99 పడుతుందండి, చిన్న టంబ్లర్ ప్లాస్టిక్ది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి పాలు కానీ కొంచెం వెజిటబుల్ జ్యూస్ అలాంటివి వేసి ఫిల్ చేసి ఇవ్వచ్చు. 99 రూపీస్కి బాక్సులు 3 వస్తున్నాయండి. 3 బాక్సులు 3 మూతలు వస్తున్నాయి అన్నమాట. ఈ చిన్న చిన్న డబ్బాలు చూస్తున్నారా, మనం లంచ్ బాక్స్లోకి పెట్టినప్పుడు పిల్లలకి స్నాక్స్ అవి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. దీని ప్రైస్ కూడా 79 ఉంది. పిండి కానీ పప్పులు కానీ తెచ్చుకున్నప్పుడు సగం ఫిల్ చేసిన తర్వాత ప్యాకెట్లో ఇంకా ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేయడానికి ఈ క్లిప్స్ ఈ క్లిప్స్ 4 క్లిప్స్ 49 రూపీస్ పడుతుంది. ఇది కాఫీ ఫిల్టర్ అండి. ఇక్కడ కప్స్లో చాలా రకాలు ఉన్నాయండి. ప్రైజెస్ రేంజెస్ 99, 150, 250 పెద్ద మగ్ లాంటివి అయితే ఉన్నాయి. ఈ కప్ బ్లూ కప్ అండ్ సాసెస్ చాలా బాగున్నాయి. ఈ 4 బ్లూ కప్ అండ్ 4 సాసెస్ సెట్ 800 పడుతుంది. కొంచెం పెద్ద సైజ్ మగ్లా ఉన్నవైతే 250 పడ్డాయండి ఒక్కొక్కటి. ఇది నా చేతిలో ఉంది చూసారా, బ్లాక్ కలర్, ఇది 250 పడుతుంది. ఈ పింక్ కప్ చూసారా, ఒక్కొక్కటి 350 పడుతుంది. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ మనం కర్టెన్ సెక్షన్లోకి వచ్చామండి. కర్టెన్ సెక్షన్స్ 1790. ఎంత పెద్దవి ఉన్నాయంటే ఇవి బెడ్రూమ్ పార్టిషన్స్గా కానీ, బెడ్రూమ్కి హాల్కి మధ్య పార్టిషన్గా కానీ, లేదంటే హాల్కి డైనింగ్ హాల్కి మధ్య పార్టిషన్ యూస్ చేసుకోవచ్చు. లేదా ఒకే పెద్ద గ్లాస్ డోర్ లాగా ఉంటుంది కదండి బాల్కనీకి, దానికి కూడా యూస్ చేయొచ్చు. డైనింగ్ టేబుల్ చైర్స్ వుడెన్వి కానీ ఐరన్వి కానీ ఉంటాయి కదా, వాటిని కుషన్స్ లేనప్పుడు వీటిని కుషన్స్గా రీప్లేస్ చేస్తారు. ఇది మరి 800 ఉందిలేండి. 250లో కూడా ఉన్నాయి కుషన్స్, 150లో కూడా కుషన్స్ ఉన్నాయి. ఇవి అన్ని ఫ్యాబ్రిక్స్ అండి. బెడ్షీట్స్, ఇవి బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్ సెట్స్ 600, 800. ఇది చూసారా గల్లు గల్లుగా ఉంది, 899. పిల్లో కవర్స్ అండ్ వైట్ బెడ్షీట్ 999. నార్నియా ప్రపంచానికి స్వాగతం అనేలాగా బల్బుల ప్రపంచానికి స్వాగతం. ఎన్ని రకాల బల్బులు ఎక్కడా చూడలేదండి నేను. అంటే ఎప్పుడు బల్బులు అమ్మే ఆ షాప్కి వెళ్ళలేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే చాలా రకాల మోడల్స్ కనిపించినా వాళ్ళు డిస్ప్లేలో ఇలా లైటింగ్ లేకుండా పెడతారు. మనకు కావాల్సిన ఐటెం తీసి అమ్ముతారు. ఐకియాలో అయితే బల్బుల ప్రపంచమే. మిర్రర్కి పైన వేసుకుంటున్నారు కదా, వాష్ ఏరియాలో మిర్రర్కి పైన 5-6 బల్బ్స్ 1900, 3990. అసలు కాస్ట్ బల్బులు బీభత్సంగా ఉన్నాయండి. డెకరేషన్ పార్ట్కి ఇప్పుడు బల్బులు లేకుండా డెకరేషనే చేయడం లేదు. అసలు ఎన్ని రకాల బల్బులు ఉన్నాయండి. 800 బల్బులు, చిన్న చిన్న సీరియల్ లైట్స్ అంటారు కదా, వాటితో ఉన్న రోప్లు 800, 600, 700. ట్యూబ్ లైట్లు 1250, 1400, 750. చిన్న లైట్లు, పెద్ద లైట్లు, చిన్న చిన్న ల్యాంప్స్ ఉన్నాయండి. బెడ్ లైట్ ల్యాంప్స్ లాంటివి 2500 అలా పడుతున్నాయి. 1799లో ఉన్నాయి. బల్బుల్లో చాలా రకాలు ఉన్నాయి. 1490. ఇవన్నీ బెడ్ లైట్ ల్యాంప్స్ అండి. 2490. ఈ చిన్న లవ్ సింబల్లా ఉన్నాయి, ఇవి కూడా ల్యాంప్సే. బాల్స్, ఇవి చూసారా, బాల్ విత్ ల్యాంప్ 1490. పిల్లల బెడ్రూమ్లో సెట్ చేయడానికి చాలా బాగుంటుంది. క్యాట్ ల్యాంప్ చూస్తున్నారా, ఎన్ని రకాల ల్యాంప్స్ ఉన్నాయో. నేనైతే నిజంగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ల్యాంప్స్ ఇన్ని రకాలు ఎప్పుడూ చూడలేదు. పెన్సిల్ ల్యాంప్ 1500. రాకెట్ ల్యాంప్ 1190.
నాన్ స్టిక్ పాన్లు, స్టీల్ పాన్స్, స్టీల్ కుక్కర్లు చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ది వెజిటబుల్స్ క్లీన్ చేసుకుని అందులో వేస్తే వాటర్ ఫిల్టర్ అవ్వడానికి అనుకుంటా 99 పడుతుంది. స్టీల్ జల్లెడలు 400 పడుతున్నాయండి. 399 పలుకుతుంది. సాస్ బాటిల్స్, ఎంటీ సాస్ బాటిల్స్ 150 రూపీస్ ఉంది. నెక్స్ట్ 800. ఈ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి స్టీల్ పాట్స్ అండి. 800, 2600 వరకు ఉన్నాయి. వెజిటబుల్స్ కానీ మీట్ కానీ గ్రిల్ చేసుకోవడానికి 1490 పడుతుందండి. ఈ గ్రిల్ చేసుకునే ఆ ప్యాన్. స్మాషెస్ 499, 399, 450. వుడెన్ గరిటెలు, అదే అండి చెక్క గరిటెలు స్మాష్ చేసుకోవడానికి, పప్పు గుత్తులు కాకుండా ఇప్పుడు రకరకాల డిజైన్లో చాలా మోడల్స్ వస్తున్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఈ 3 ప్లాస్టిక్ గరిటెలు 129 రూపీస్. 130 రూపాయలు పడుతుందండి. 129 అయినా 1 రూపాయి యాడ్ చేసి బిల్ వేస్తారు కాబట్టి. ఈ నాన్ స్టిక్ పాన్లో చాలా రకాలు ఉన్నాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ద అందరి ఫేవరెట్ అండి. ఐకియాకి వస్తే ఇది కొనుక్కోకుండా ఎవరు వెళ్ళరు. షింక్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్లు చాలా కంఫర్ట్గా ఉంటాయి. 49 రూపీస్, 59 రూపీస్, 79 రూపీస్. కిచెన్లో ఉప్పు డబ్బాలు, ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజింగ్ స్టాండ్ యూస్ చేస్తున్నారు కదా, అది 1790 ఉంది. చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా బాగుంది. ప్లాస్టిక్ బౌల్స్ అండ్ చాక్, ఇది నేను తీసుకున్నానండి. 200 పడింది. చాపింగ్ బోర్డ్స్ 400 నుంచి 1000 చేంజ్, 1200, 1300 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. సింగిల్ చాక్ ఉన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాపింగ్ బోర్డ్స్ అయితే వుడెన్ ఉన్నాయి, ప్లాస్టిక్వి ఉన్నాయి. వుడెన్వి అయితే 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నది 400 నుంచి స్టార్ట్ అవుతుంది. 900, 1500 బిలో వరకు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ 3 ఉన్నాయండి. ఈ 3 200 పడుతుంది, 199. ఈ వైట్ చాపింగ్ బోర్డ్ కూడా 200 పడుతుందండి. చిన్నదొకటి, పెద్దదొకటి. గ్లాస్ బౌల్స్ కనుక విడిగా తీసుకుంటే వాటిని మూత వేయడానికి ఈ లిడ్ అయితే ఒకటి 150 పడుతుందండి. ప్లాస్టిక్ది కాబట్టి గ్లాస్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్ అయితే 150. వుడ్ అయితే 300. నెటెడ్ కర్టెన్స్లో కూడా ప్లెయిన్ నెటెడ్ కర్టెనే కాకుండా డిజైన్లో కూడా ఉన్నాయండి. అది కూడా 400 పడుతుంది. ఎల్ఈడి బల్బ్ 1+1 ఆఫర్లో ఉన్నాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. బల్బ్, లైటింగ్, డెకరేషన్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళైతే, తరచుగా డెకరేషన్స్ చేసే వాళ్ళైతే ఒక్కసారి ఐకియాకి వచ్చి ఇక్కడున్న మోడల్స్ చూసి మీరు ఒక ఐడియాకి రావాలంటే తప్పకుండా రావాల్సిందేనండి. చాలా రకాల మోడల్స్, చాలా రకాల ఐడియాస్ ఇస్తుంది మీకు ఐకియా. ఇది 3890, 4090, 4990. అసలు ఎంత బాగున్నాయి చూసారా. 3990. చూడాల్సినవి అయిపోయినాయి.
బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. తీసుకోవాల్సింది తీసుకున్న తర్వాత బిల్లింగ్ కౌంటర్‌కి వెళ్ళే దారిలో పైన ఏవైతే మనం డిస్‌ప్లేలో చూసామో వాటి యొక్క బార్ కోడ్‌ని మనం పిక్ తీసుకొని కిందకొస్తే దాని ఏ ర్యాక్‌లో ఏ నంబర్‌లో ఇక్కడ చూడండి ఒక్కొక్క ర్యాక్‌లో ఒక్కొక్క నెంబర్ దగ్గర ఒక్కొక్క ఐటెమ్ ఉంటుంది. డైనింగ్ టేబుల్స్ కానీ, ఇలాంటి ట్రాలీస్ కానీ, లేదంటే ఐరన్ కోసం యూజ్ చేసే టేబుల్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా డిస్‌ప్లేకి ఉంటాయి. అవి చూసుకొని ఆ ర్యాక్‌లోని కింద ఐటెమ్ తీసుకొని వెళ్ళి బిల్ వేయించుకోవడమే. వాటిలో బుక్స్ ఉంటాయండి. ఓపెన్ చేసిన తర్వాత బుక్ ఓపెన్ చేసి అందులో ఎలా ఫిక్స్ చేయాలో ఉంటుంది. మనం ఫిక్స్ చేసుకోవడమే. బిల్లింగ్ కౌంటర్ దగ్గర జనాలు చూసారు ఎలా ఉన్నారు. ఆహా! ఆ రోజు సండే ఒకటేమో మామూలుగా లేదండి. కాకపోతే బిల్లింగ్ కౌంటర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈజీగా బిల్లింగ్ అవుతుంది. నేను మీకు చెప్పాను కదా కింద బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. అది ఇదే. ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. మనం తీసుకుని కొని ఇంటికి వెళ్ళడానికి. ఇది సాల్మన్ ఫిష్ 1395. ఇది ఒక లేయర్ లాగా ఉంది సాల్మన్ ఫిష్ 449. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 900 చేంజ్‌కి చూసినట్టు గుర్తండి. మాక్సిమం 1000 దగ్గర. రకరకాల సాస్‌లున్నాయి ఇక్కడ. బిల్లింగ్ అయిన తర్వాత బయటకొచ్చేసరికి అప్పటి వరకు వర్షం బాగా పడి ఆగిపోయింది. బయలుదేరదామనేటప్పటికి మళ్ళీ ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందండి. ఎదురుగా అన్ని పెద్ద పెద్ద భవనాలు ఆకాశాన్ని అంతెత్తేలాగా. అటునుంచి అలా ఐకియా దగ్గర నుంచుని వ్యూ చూస్తుంటే మిరుమిట్లు గొలిపే బల్బుల మధ్య ఆకాశం చాలా అందంగా, వర్షం పడుతుంటే చాలా అందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆ రోజు వర్షం పడింది మాట. రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత. ఏవైతే నీడ్ ఉంటాయో ఆ ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. అవి మీతో షేర్ చేస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.